బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రేపటి వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అయితే దీని ప్రభావంతో అయితే కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు ఉందని అయితే అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు కోస్తా జిల్లాలలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం బలపడినప్పటికీ 24 గంటల తర్వాత ఇది అన్ని ప్రాంతంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా సముద్రంలోనే కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనానికి తోడు ఒక ఉపరితల ఆవర్తనం కూడా బలంగా కొనసాగడం వల్ల ఈ వాతావరణ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు గడిచిన 10 రోజుల నుంచి కూడా ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటుగా చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతులు కూడా ఆకస్మికంగా నిరంతరం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వాతావరణం 28వ తేదీ వరకు కూడా ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికైతే 24 గంటల తర్వాత అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ ఖచ్చితంగా దీనిపైన నిర్ధారణకు రాలేకపోతున్నారు. రేపు ఉదయానికి ఈ అల్పపీడనానికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల పరిధిలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.